నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలలోని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తని చెప్పవచ్చు. సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరం స్లాట్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా టీచింగ్ ఆసుపత్రులు, జీజీహెచ్లలో ప్రతి మంగళవారం స్లాట్లను అందుబాటులో ఉంటాయని చెప్పేసి సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏ శ్రీ గారు తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే వికలాంగుల కోటా కింద ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంది. అలాగే ప్రస్తుతం ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్లు తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుంచి సదరం స్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభం కానున్నాయి. ఎవరైనా కొత్తగా పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే మీరు సంబంధిత ఏరియాలో ఉన్న వార్డు సచివాలయానికి కానీ గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ పూర్తి సమాచారం తెలుసుకొని ఏప్రిల్ 1వ తేదీ నుంచి మీరు స్లాట్ బుక్ చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన మీకు పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పర్సెంటేజ్ సర్టిఫికెట్ ఆధారంగా మీకు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం కానుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.